చెప్పండి. ఏం చెప్పాలి? ఎప్పుడు నేను అడిగిన ప్రశ్నే మీరు తెలిసిన ప్రశ్నే. అదే నేను అడిగిందంటే మీకు తెలుసు కదా. నీ ప్రశ్న అదే, నా సమాధానం కూడా అదే. అలాంటప్పుడు అడగటం అనవసరం గీత. బలరాం, ఒక అమ్మాయి ఎన్ని రోజులు నీ వెంట పడుతుందంటే అసలు నువ్వంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవట్లేదా? గీత, నువ్వు చాలా మంచి అమ్మాయి గీత. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు నాకు తోడుగా ఉంటే నా భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. గీత, నీకెలా చెబితే మారుతావు? నన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? నన్ను ప్రేమిస్తున్నాను చెప్పు, అప్పుడు బాగా అర్థం చేసుకుంటాను. అది ఈ జన్మకు జరగదు. నువ్వు ఆరిపోయే దీపంలో చీకటిని పారదోలాలని చూస్తున్నావు. అది అడియాసగానే ఉంటుందే తప్ప. ఎందుకని? అంటే నేనంటే నీకు ఇష్టం లేదా, లేదంటే నిన్ను ప్రేమించే అర్హత నాకు లేదా? చూడు గీత, నువ్వు అనుకున్నట్టు నేను మంచి మనిషిని కాదు, దుర్మార్గుణ్ణి. ఏంటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. చూడు గీత, నా అనుకున్న వాళ్ళని పోగొట్టుకొని అనాథగా బ్రతుకుతున్నా. ఎందుకో తెలుసా? నీతిగా పనిచేసే, న్యాయం ధర్మం చట్టం ముందు నిలబడి నా మీద మాలాంటి ఆఫీసర్లని పట్టణ పెట్టుకున్నా నా అన్నలాంటి జీవితం ఏ ఆఫీసర్కి కాకూడదని, అలా జరగకూడదని నేను ఈ మార్గం ఎన్నుకున్నాను గీత. అంటే నువ్వు కలెక్టర్ రాజారాం గారి తమ్ముడా? ఎస్, అవును, కలెక్టర్ రాజారాం తమ్ముడిని. అంటే ఎన్ని రోజులు నా అనాథ శరణాలయానికి రాజారాం పేరు మీద డొనేషన్స్ పంపిస్తుంది, పిల్లల్ని చదివిస్తుంది, ఇన్ని రోజులు నువ్వే అన్నమాట. అవును గీత. అంటే మీ అన్నయ్య మీద ప్రేమ, పిల్లల మీద మమకారం ఏ మాత్రం తుంచకుండా ఎంత హెల్ప్ చేసావు. నిజంగా బలరాం, నువ్వు దేవుడివి. చూడు గీత, ఆ దేవుడినైనా దారి కట్టేస్తే అడ్డంగా సమాధి చేసే పాపాత్ములు ఉన్నారు. నేను చేసే రాక్షస సంహారంలో నేను బలైపోయినా బాధపడటానికి, బంధాలు చూపడానికి, బంధాలు చూపించడానికి, నా మీద ప్రేమ చూపించడానికి ఎవరు ఉండకూడదు గీత, ఎవరు ఉండకూడదు. అలా అనుకో బలరాం, ఎంతో గొప్ప మనిషి నువ్వు. అందుకే ఎలా అయినా నిన్నే పెళ్లి చేసుకోవాలని కళ్ళ నీకు తోడుగా నేనుంటాను. ఐ లవ్ యూ.